అందుకే అంటారు, కూరిమి గల దినములలో నేరములెన్నడూ కానరావు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని. స్నేహంలో కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. కొన్నిటిని అర్థం చేసుకోవాలి, కొన్ని సర్దుకుపోవాలి. అప్పుడే స్నేహం చిరకాలం నిలబడుతుంది. స్నేహం చేశాక అవతలి వాళ్ళలో కొన్ని తప్పులు కనపడతాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటప్పుడు వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి, మార్చలేకపోతే భరించాలి. అంతేగాని స్నేహాన్ని విడిచిపెట్టకూడదు. నీ స్నేహితుడు చెడ్డవాడనో లేక మోసం చేశాడనో ఆపదలో అతన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు, కానీ స్నేహం అనే పదం చాలా గొప్పది. శత్రువు స్నేహితుడిగా మారటానికి ఎన్ని ఛాన్సులైనా ఇవ్వవచ్చు, కానీ స్నేహితుడు శత్రువుగా మారటానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. మన ప్రవర్తనే స్నేహితుల్ని శత్రువుల్ని తయారు చేస్తుంది. నిన్నటి స్నేహితులు నేటి మిత్రులుగా మారాలి అంటే పగ సాధింపు చర్యలు మానివేయాలి.